నా పేరు బ్రియల్ గిల్. ఇప్పుడు మనం ఉన్నాం జయశంకర్ జిల్లాలోని ఖైలాపూర్ గ్రామానికి అతి సమీపంలో ఉన్న వెల్శాల అడవిలో ఉన్నాం. ఇప్పుడు నేను మీకు ఈ ఎపిసోడ్లో చెప్పేది ఏంటంటే, మనం ఎలాంటి ఆహారం నీరు లేకుండా ఈరోజు ఈ దట్టమైన అడవిలో మనం 2-3 గంటలు బ్రతకడం ఎలా అనేది నేను ఈ ఎపిసోడ్లో చూపిస్తాను. ఈ దట్టమైన అడవిలో నేను ఒంటరిగానే ఉన్నాను. ఓ సరే, నా కెమెరా బృందం కూడా ఉంది, నాకు సహాయం చేయడానికి వారు వచ్చారు. లాలి ఫాలో మీ. ఈ యాంగిల్లో పెట్టు. ఆ యాంగిల్లో పెట్టాలంటే డైరెక్టర్ చెప్తేనే పెట్టాలరా విధవా, నువ్వు చెప్పడం కాదు. నాతో పాటు కెమెరా బృందం కూడా ఉంది కదా, కెమెరా వారికి నేను సహాయం చేయను, వారు ఎలా చెప్తాలే. ఓకే రండి. అక్కడ చూడండి, బహుశా ఏదో పెద్ద కాయలా ఉంది. బహుశా ఇప్పుడు ఇది నాకు దేనికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంత పొడవాడు దాన్ని నేను ఎక్కడా చూడలేదు. బహుశా దీన్ని హైదరాబాద్ మార్కెట్లో ములక్కాయల పేరుతో అమ్మేవారని అప్పుడు న్యూస్ ఛానల్లో చూశాను. బహుశా ఇది నేను తినకపోవచ్చు, ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంది. ఇది ఇందులో ఏదో ఉంది, చూడండి చూడండి కెమెరామ్యాన్ జూమ్ చేసుకో. ఇది తెల్లని పదార్థం చూసారా, ఏదో గొట్టంలా ఉంది. గొట్టంగా గొట్టం కాదు, బహుశా ఇది నాకు చాలా ఉపయోగకరమైనది, ఔషధంలో పనిచేస్తుంది. ఎందుకైనా మంచిది, నేను దీన్ని ఇంటికి తీసుకెళ్తా. ఇందులో పట్టట్లేదు. రండి, మన ప్రయాణం ముందుకు సాగించాలి, ఎందుకంటే మనం చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరం ఉంది. కెమెరామ్యాన్ గారు జాగ్రత్తగా చూస్తున్నారండి, ఎందుకంటే అది చాలా కాస్ట్లీ కెమెరా. ఏమైనా డ్యామేజ్ అయిందంటే దాని ఖర్చు మొత్తం మీరు భరించాలి. రాహుల్ ఖాన్. సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటకు వచ్చాడు, అంటే సమయం 11 అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సమయంలో చిట్టాల్లోని గుడి తలుపులు తెరిచేవారు. ఆ గుడికి నేను, నా ఫ్రెండ్ నరేష్ మరియు మా బామ్మర్ది రవిగాడు వెళ్ళేవాళ్ళం. అంటే గుడి అంటే దైవభక్తి ఎక్కువ అన్నమాట మీకు? అంత లేదు, గుడి అంటే ఆ గుడి దేవుడిని మొక్కే గుడి కాదు. గుడి అంటే చల్లటి బీర్లు దొరుకు ప్రదేశం అని అర్థం. చెప్పడం మర్చిపోయాను, అప్పుడప్పుడు బార్ షాప్లో బీర్లు లేనప్పుడు మా ఫ్రెండ్ రవి అని చెప్పాను కదా, అతను బెల్ట్ షాప్ నడిపించేవాడు. అతని షాప్లోకి వెళ్ళి అరే రవి 2 బీర్లు ఉద్దరేనంటే వాడు ఉద్దరనై రే పైసే దేదో రే అనేవాడు. అమ్మ అరే సమయానికి డబ్బులు లేవురా తర్వాత ఇస్తానంటే లేదని చెప్పేవాడు. అదే నేను మనసులో పెట్టుకొని నిన్ను టైం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తానని చెప్పి మనసులో అనుకుంటూ చాలా బాధగా వెళ్ళేవాడు. ఇక్కడ చూడండి, చెట్టు ఎంత అద్భుతంగా ఉందో. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చెట్టుకు నీళ్ళకి ఎండిపోయింది అనిపిస్తుంది. హలో కెమెరామెన్ గారు, ఇక్కడ మీకు డైలాగులు ఏముండవు. హలో 5 పైసల ఆర్టిస్ట్ గారు, ఇక్కడ డైరెక్టర్ గారు నాకు డైలాగ్ ఇచ్చారు. ఎవరికి పడితే వాడికి డైలాగ్ ఇస్తే మన ఛానల్కి పెద్ద బొక్క పడిపోతుంది తెలుసా. ఎవడా డైరెక్టరు, ఎక్కడా డైరెక్టరు, ఏడా డైరెక్టరు? రాక అడవికి వచ్చింది కదా అని సెల్ఫీ దిగడానికి సింహం దగ్గరికి వెళ్ళాడు. సరే, వీటితో మనకెందుకు, మనం ముందు సాదాం. ఇప్పుడు మనం దూరంగా ఉన్న ఆ గుట్ట మీద నుంచి ఈ గుట్టకి వెళ్దాం. హలో డైరెక్టర్ గారు, ఈ గుట్ట మీదకి వెళ్ళమన్నారు, ఆ గుట్ట మీదకి కాదు. సర్లే, ఏదో ఒక గుట్ట మీదకి వెళ్దాం. వీటితో మనకెందుకు, మన ప్రయాణాన్ని చక్కగా ముందుకు సాగిద్దాం. చూడండి చూడండి, చాలా ఆయాసంగా ఉంది. అబ్బా, నడవలేకపోతున్నాను. ఇప్పుడు నడవడం కంటే పాకడమే మేలు అనిపిస్తుంది. ఎందుకైనా ఈ పాకుతూ ముందుకు పాములాగా సాగుదాం. ఈ పాకేదో ఆర్మీలో పాకిన ఈ పాడికి జాబ్ వచ్చేది. హలో బాబు, కింద ముళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. గుచ్చుకోరాని చోట గుచ్చుకున్నది అనుకో జీవితానికి పనికి రాకుండా పోతావు. మాకు తెలుసులే ఎలా పాకాలో, నువ్వు మాకు చెప్పనవసరం లేదు. ఇప్పుడు పాకడం కంటే కుక్కలా ఉరకడమే బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో మనకు జెండుబా ఉంటే బాగుండు అదే అనిపిస్తుంది. జెండుబా ఎందుకు కానీ ఆ పక్కన నల్లారం ఉన్నది రాసుకో. ఏది రాసుకున్నా మాకు తెలుసు, నల్లారం రాసుకున్నా నశం పీల్చుకున్నా నువ్వు మాకు చెప్పాలన్నా? మాకు తెలుసు, కెమెరా లేకుండా ఎక్స్ట్రా లేదు. రండి. నాకెందుకో ఇది అన్లోడింగ్ చేసే సమయంలో అనిపిస్తుంది. ముందుగా నేను తుప్పలు తీసుకొని నేను అన్లోడింగ్ చేయాలి, లేకపోతే నా పాయింట్ ఖరాబ్ అయ్యే అవకాశాలు
చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేను తట్టుకోలేకపోతున్నాను. తుప్పలు ఎక్కడనే వెతకాలి. తుప్ప తుప్ప తుప్ప. అక్కడ అద్భుతమైన తుప్ప ఉంది. బహుశా నాకు ఉపయోగకరంగా ఉంటుంది. హలో, పోతే పోతే బ్యాగ్ ఇచ్చిపోండి, ఖరాబ్ అవుతుంది. హలో, బ్యాగ్ నాది. బ్యాగ్ నీది కాదు, డైరెక్టర్ గారు అందరిని వాడుకోమని ఇచ్చారు. ఇప్పుడు వీటితో సమయం వృధా చేసే టైం లేదు. మనం పోయి మనం పని కానిద్దాం. దట్టమైన తుప్ప ఎందుకైనా బాగా పనిచేస్తుందని అనిపిస్తుంది. హలో, ఏమో బాగుతానో కొమ్మల్ని ఇప్పుడు అన్లోడింగ్ చేస్తున్నావు అని అందరికి తెలియాలనా? కాదు కెమెరామ్యాన్, ఏమైనా జంతువులు వచ్చి నా మీద దాడి చేయకుండా వాటికి ప్రమాద సాంకేతిక నేను పంపిస్తున్నాను. నువ్వు అట్లా కొమ్మలు ఊపినా అనుకో, ఇక్కడ జంతువులు వచ్చి నేను జాడి చేస్తాయి మరి చెప్తున్నా. ఓహో, ఎందుకులే, వీటితో మనకు సైలెంట్గా మన పని కానించడం మేలు. ఇప్పుడు మనం నీళ్లు లేవు కాబట్టి పాతకాల పద్ధతిని ఉపయోగించబోతున్నాం. పాతకాల పద్ధతి అంటే? పాతకాల పద్ధతి అంటే నీళ్ళు లేని సమయంలో ఆకులతోని మనం పనిని శుభ్రంగా కానియడమే. అంటే ఆకులతో అంటే ఇప్పుడు కెమెరా యాంగిల్ కింద నుంచి పెట్టాలా, పై నుంచి పెట్టాలా? హలో, నువ్వు కానీ నీ కెమెరా కానీ యాంగిల్స్ పెట్టడానికి ప్రయత్నిస్తే ఓన్లీ వన్స్ ఫసక్. పూర్వకాలంలో ఇలా పాతకాల పద్ధతిని ఉపయోగించేవారు, కానీ ఈ కాలంలో విదేశాలలో వీటిని టిష్యూ పేపర్తో వీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చాలా తేలికగా ఉంది. 60 క్వింటాల బరువు ఒకటేసారి నేలమట్టం అయిపోయినని నాకు అనిపిస్తుంది. నా బ్యాగ్ ఇక్కడనే ఉంది. ఇందులో సామాన్యం మిస్ కాలేదు కదా. అసలే మా కెమెరామాను దొంగనా కొడుకు. హలో బాబు, విమానం మొత్తం. సరే 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 కెమెరామాన్, వీడికి చెవులు ముందట్నే ఉన్నట్టున్నాయి. ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఇప్పుడు ఈ ఆకలిని తినాలని చూస్తున్నాను. చూసారా, ఆకులోని గొప్పతనం నేను ఒక్క మాటలో చెప్తాను. ఇంతకుముందు ఈ ఆకు తుడుచుకోవడానికి పనికొచ్చింది, ఇప్పుడేమో ఆకలిని తీర్చుకోవడానికి ఈ ఆకు స్పష్టంగా మనకు పనికొస్తుంది. సరే మరి నువ్వు అయితే ఆకులు తినుకుంటు మేము పోతాం మరి. మా కెమెరామెన్ మాటల్లో చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అతనికి ఎందుకో ఆకలి అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఆకు తింటావా నాయన? ఆకు పోడి, కొమ్మ తిను, కొమ్మ కొమ్మ తిను. నువ్వు తినుకుంటు మేము పోతాను. ఓకే, మన ప్రయాణం చేరుకోవడానికి ఇంకా చాలా దూరం ఉంది. మన ప్రయాణం ముందుకు సాగిద్దాం. సూర్యుడు నా నడినెత్తి మీదకి వచ్చాడని అనిపిస్తుంది. అంటే సమయం మధ్యాహ్నం కావస్తుంది. దీన్ని బట్టి నేను పొద్దున రాసుకున్న ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్ పోయిన నాకు స్పష్టంగా ఏర్పడుతుంది. ముందుకు సాగదు. అయినా ఆల్రెడీ సింగరేణి బొగ్గులే అయినా ఇక్కడ ఎలాంటి పోర్లు ఫిగర్లు ఉండరు కదా. ఎట్లుంటే పంపాలి. మనకు సమయం చాలా తక్కువ ఉంది. మనం మన గమ్యాన్ని చేరుకోవాలంటే మనం చాలా తొందరగా వెళ్ళాలి. చూడండి, అద్భుతమైన చెట్టు. ఇప్పుడు నేను ఆ చెట్టును ఏం చేయబోతున్నా అంటే చూడండి, ఇది చాలా లోతుగా ఉంది. ఈ చెట్టు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు నీ చెట్టును ఎక్కి ఊగుతాను. నాతో పాటు కోతి ఉంటే బాగుండేది, రెండు కలిపి మేము ఊగేవాళ్ళం. మరి మా ఇంటికాడ 2 కోతులు పట్టుకురా పోయినా. వద్దు 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 కెమెరామెన్ ఇటు తిప్పు. మా కెమెరామెన్ మాటల్లో అంతర్యం ఏందో చాలా హడావిడిగా ఉంది. ఆయనతో మనకెందుకు, మనం మన ప్రయాణాన్ని సాగిద్దాం. మరి నేను రాదా నువ్వు ప్రయాణానికి సలహా అయితే? కెమెరామెన్ చాలా ముఖ్యం మనకు. ఎందుకో చాలా చాలా ఆవేశంగా ఉన్నాడు. ఎందుకున్నాడంటే అతను మొన్న సిట్టింగ్ వేద్దాం రా అంటే ఆయన రాలేదు. అప్పుడు నేను చెప్పాను ఇంకోసారి వెళ్తే నన్ను చెప్పు తీసుకొని కొట్టు అన్నాను. ఆ కోపం అతను మనసులో పెట్టుకున్నట్టున్నాడు. ఎందుకైనా మంచిది అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయం 4 అవుతుందేమో నాకు అనిపిస్తుంది. ఈ సమయంలో నేను నా పొల్లతోని పార్కులో ఒకే కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేసుకుని తాగేవాళ్ళం. అది నేను ఉంటేనే పక్కనికి లైన్ వేసేది. ఇప్పుడు అది ఉందో లేదో ఎవంతో లేచిపోయిందో.
ఏంటి సెంటిమెంటా? డైరెక్టర్ గారిని విలువమంటా? వద్దు, మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. కలిసి ప్రయాణాన్ని కొనసాగిద్దాం. సార్ ఇక మనం కలిసి ప్రయాణిద్దాం. పొల్లు అయ్యాలి కాకపోతే రేపు చూస్తున్నాం. ఓకే, అక్కడ చూడండి, చాలా కంపుగా ఉంది. బహుశా అది అడవి దున్నలా కనిపిస్తుంది. బహుశా క్రూర మృగాలు దాన్ని తీసుకొచ్చి తినేసి ఇక్కడ పారేసిపోయినట్టు అనిపిస్తుంది స్పష్టంగా. భరించలేకపోతున్నాను. 2 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ మనిషి ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోయే ప్రమాదం చాలా మెండుగా ఉన్నాయి. అలా గబ్బు వాసన వస్తుంది. మనం 2 నిమిషాల కంటే ఎక్కువ ఇక్కడ ఉంటే చనిపోయే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్ వచ్చి మనం త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తుంది. హలో, డైరెక్టర్ గారు ఒక అరగంట సేపు నేను ఇక్కడ ఉండమన్నారు. ఎందుకు? ఇంతకుముందు ఆకులు తినాలి, ఈకలు వీకాలు అన్నవాడు కదా. ఆయన ఏమో లైవ్లో చూశాడంట. ఆకులు తింటే మంచిది అనుకొని ఆకులు తిన్నాడు. మరి ఆకులేమో నువ్వు ఇందాక ముడ్డి తుడుచుకున్న ఆకులంట. దాన్ని తెలుసుకొని నేను మరి ఇక్కడ అరగంట సేపు నీకు పనిష్మెంట్ ఇవ్వమని చెప్పాడు. ఓ షట్, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా ఆలోచించాలి. ఏం చేయాలి ముఖ్యంగా ఇంకో పని చెప్పాడు. నీ దగ్గర ఖర్చు లాంటివి అని ఉంటే తీసుకొచ్చుకోమని చెప్పిండు. ఇప్పుడే ఉన్నాయి, ఇచ్చేయమని చెప్పాడు. ఇచ్చే ఆ బ్యాగ్ కూడా ఇచ్చేయమని ఇచ్చేయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొత్తానికి కొద్ది కంపెనీ నుంచి ప్రస్తుతం ఎలా తప్పించుకోవాలి. అది ఏదైతే తర్వాత చూద్దాం. హలో, డైరెక్టర్ గారు 2 మాట పోతానేమైంది? షార్ట్ వీలు నెక్స్ట్ షార్ట్ వీలు ఛాన్స్ వద్దా? నా బొంగులో షార్ట్ వీలు లేకున్నా మంచిది. నాకు ఆ గబ్బుని భరించలేకపోతానా. నేను పోతా. ఇక్కడ చూడండి, మనం జనం ఆవాసం ప్రదేశానికి వచ్చాం స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ రోడ్డు ఉంది. బహుశా ఇది గవర్నమెంట్ వారు వేసిన రోడ్లా కనిపిస్తుంది. చూసారా, ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి అరణ్యంలో మనం కూడా సాయం చేయాలా బ్రతకడంలో ఈరోజు ఈ ఎపిసోడ్లో చూపించాను నేను. ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళి ఉడుకుడుకు నీళ్ళతో స్నానం చేసి ఇంత మాడకాయ తొక్కేసుకుని అన్నదని కడుపుండే విని కానీ నిద్రపోవాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విలేజ్ క్రియేటివ్ షోని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట ఉంటుంది కింద, దాన్ని కొట్టండి. కానీ అది మోగదు, ఆయన కొడుతూనే ఉండండి. ఒక్కసారి కొడితే చాలు, 2 సార్లు కొట్టకుర్రి. కొడుతూనే ఉంటే మాత్రం మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఒక్కసారి కొట్టండి. అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా విలేజ్ క్రియేటివ్ షో అని పేజ్ ఉంది, దాన్ని కూడా ఫాలో చేసుకోండి. ఇంకా ఎట్లాంటి వీడియోలు తీస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము కూడా రిప్లై ఇస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓన్లీ వన్స్.